మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి ఆ పోలిట్ బ్యూరో నిర్ణయించడం జరిగింది. అయితే ఈ నిర్ణయం కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు మనం మహానాడు చేయడం బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆ మీమాంసలో ఉండి కొంత ఆలస్యం అయింది. ఎప్పుడైతే ఈ యుద్ధం మరి ఆగిపోయినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మహానాడు చేయాలని చెప్పేసి మరి పోలిట్ బ్యూరో అంతా కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల్లో మరి కడపలో ఘనంగా సీకే దిన్ని మండలంలో ఆ హైవేకి ఆనుకునే మేము మహానాడు ప్రాంగణం చూడడం జరిగింది. అక్కడ ఘనంగా చేయబోతున్నామని చెప్పేసి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇందులో మొదటి 2 రోజులు నాయకుల్ని ఏ స్థాయి నాయకులు అంటే మండల స్థాయి నాయకుల వరకు కూడా అలాగే యూనిట్ క్లస్టర్ వరకు కూడా మనం పిలవడం జరుగుతుంది. స్టేట్ బాడీ మెంబర్స్ కావచ్చు, పోలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు, అలాగే జిల్లా బాడీ మెంబర్స్, స్టేట్ బాడీ మెంబర్స్ అందరినీ కలుపుకొని సుమారు 23,000 మందికి మొదటి 2 రోజులు మేము ఆహ్వానిస్తున్నాం. 3వ రోజుకి వచ్చేసరికి గ్రామ స్థాయి అధ్యక్షుల వరకు, గ్రామ కమిటీ వరకు కూడా పిలవడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే సుమారు 50,000 మందికి ఆ రోజు మీటింగ్ కి ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి మేము ఒక కమిటీని వేసుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఏడాది మరి పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలో మరి ఇంతవరకు మేము చేయలేదు. 2024 ఎలక్షన్ లో కడప జిల్లా వారు బాగా ఆదరించినటువంటి సందర్భం. పార్టీ ఆవిర్భవించినప్పుడు వారు ఆదరించారు, మళ్ళీ ఇప్పుడు ఆదరించారు. కనుక అందరూ కూడా కడపలో ఘనంగా చేయాలి. అంటే కొంతమంది అక్కడ అకామిడేషన్ లేదు ఎలాగా అని చెప్పేసి కొంత డౌట్లు ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి కూడా అక్కడే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈలోగా కూడా మేము ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ను పిలిపించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఓట్రెండు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది. ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కింద ఉండేది. ముంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాను చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది ఎర్లీ 90s లో. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్ లో ఈయన ఫస్ట్ రోడ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేశాం నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయినా నేషనల్ హైవేస్ వచ్చాయి. బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కంఫర్ట్ వస్తుంది, టైం సేవింగ్, పెట్రోల్ ఆదా అవుతుంది, లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది, అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి, కమ్యూనికేషన్లోనే లేకుంటే ఏ విషయంలో, అన్ని విషయాల్లో. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య. డబ్బులుండే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద. నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం, టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఊబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, ఎందుకు ఆంటర్ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయకూడదని ఆలోచించాం. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ GFST. వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్ యాజ్ ఆన్ టుడే? One time registration, after that application. Yes, sir. What is the charge you are doing now? We did not yet decide on the price, sir, as this will be our first project. We did not decide on the price yet, but I would like to also have my team on my side before I tell you a specific price. No, రెడీగా ఉండాలి. మినిమం మాక్సిమం. కమర్షియల్ లేకపోతే సర్వైవ్ అవుతాను.
రెండో ఉండాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ చూడ డైరెక్టర్ గారు, ఇప్పుడు ఏదైనా ఇండియాలో ఎక్కడ సక్సెస్ అయింది వీళ్ళది ఒకటి ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. ఏది సక్సెస్ అయింది, ఎంతవరకు మీ నోటీస్కి వచ్చాయి? Convenient for us, sir. And as per our estimates, it will be between 15 to 20 rupees, sir. అంటే మేము జనరేట్ చేసిన వాల్యూస్ ప్రకారం కాదు, ఫర్ అప్లికేషన్ ఆర్ ఫర్ రిజిస్ట్రేషన్? బోత్ ఫర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్, సార్. ఓకే, అంటే రెండు కావు కదా. అప్లికేషన్ ఎవ్రీ టైం చేస్తూ ఉంటాం, రిజిస్ట్రేషన్ వన్స్ ఫర్ ఆల్ చేస్తారు. కాబట్టి ఎంత అవుతుందని అడుగుతున్నాను నేను. ఓకే, యూ విల్ డూ వన్ థింగ్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ విల్ గివ్ యూ. షూర్ సార్. యూ స్టార్ట్ ది వర్క్. ఒక మండలమో ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చి, తిరుపతి జిల్లా అంతా చేశారా? చేశాం సార్. జిల్లా మొత్తం చేయలేదు సార్. 25,000 కేటగిరీస్. 25,000 చేశారు. అవును సార్. మొత్తం ఎన్ని ఉన్నాయి ఆ జిల్లాలో? సార్ ఆ జిల్లాలో 106,000 ఉన్నాయి, సార్. 106,000 తిరుపతి జిల్లా చేసేయండి. చేసి అప్లికేషన్ పెట్టండి. దాన్ని బేస్ చేసుకొని రిప్లికేషన్ స్టేట్ అంతా చేద్దాం. అయితే ఆల్ దీస్ థింగ్స్ అగైన్ నీ ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్టీజీఎస్ లో ఉండే మన ఇన్ఫర్మేషన్ డేటా లేక్కే లింక్ కావాలా. ఇది కాదు, ఇది డాష్ బోర్డు కూడా డేటా లేక్ ఉంది. ఆ డేటా లేక్ వస్తే మనకు యూనిక్ గా ఉంటాయి. ఇదే వాడండి, దానికి వాడండి. అలాగే సార్. కొంత ఆ ఇన్ఫర్మేషన్ కూడా టక్కర్ గారికి ఇవ్వాలి, చెప్తాను నేను ఏం చేయాలి. అలాగే Sir, as of now, actually, we are not collecting farmers' Aadhaar because as we are a private company, there are chances for leakage. No, Aadhaar, farmers' Aadhaar, you cannot do it. Yes, sir. Nobody is mandated. Okay. That is, Government of India alone can do that. Okay, sir. UID only they can do, not anybody. నువ్వు ఈ అనిమల్ డేటా కూడా యాజ్ ఆన్ టుడే యూ హ్యావ్ టేకన్ ఇనిషియేటివ్. టుమారో గవర్నమెంట్స్ విల్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. Yes, sir. But you are preparing a proof of concept. Yes. I will guide you. Sure, sir. First of all, we will take to the next level. Sure, sir. Thank you Your so innovation. much. Thank you, sir. మొన్ననే మత్స్యకారులకి 258 కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం. రేపు జూన్ 12 పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులేయాలని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం. కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు, అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం. రేపా ఎల్లుండా 10 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ 12 మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం, ఏ తారీఖుని ఇస్తాం అనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6లో గాని ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని 12 మాసాల క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. 11 మాసాల్లో 8.50 లక్షల పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి 20 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదేదో మనం చెప్పడం కాదు. ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి, ఏ ఊర్లో ఎంతమందికి, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పొలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం.